శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం భోగి పండుగ చేసుకున్నాం. భోగి పండుగ నాడే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ధనుర్మాసం నెల రోజులు వ్రతంలో భాగంగా అమ్మ అనుగ్రహించినటువంటి తిరుప్పావైని అనుసంధించి ఆఖరున కళ్యాణంతో ముగించి శ్రీ గోదాదేవి రంగనాథుల యొక్క కృపకు పాత్రలు కావటం మనందరికీ అత్యంత ఆవశ్యకం. శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వటపత్రసాయికి తులసి, దవనం లాంటి రకరకాల పుష్పాలతో మాలలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్నటువంటి శ్రీ విష్ణు చిత్తులకు శ్రీ భూదేవి అంశమును లభించినటువంటి గోదాదేవి దినదిన ప్రవర్ధమానముగా పెరుగుతూ తండ్రి యొక్క భక్తి జ్ఞాన వారసురాలైనది. తండ్రిచే కూర్చబడినటువంటి తోమాలను ముందుగా తానే ధరించి స్వామికి తానెంతయూ తగుదును అని తన సౌందర్యాన్ని నీటి బావిలో చూసుకొని మరలా ఆ మాలలను బుట్టలో పెడుతూ ఉండేది. ఇది గమనించినటువంటి విష్ణు చిత్తుల వారు ఆమెను మందలించి స్వామికి ఇట్టి మాలలో కైంకర్యం చేయుట అపరాధమని తలంచి మానివేశారు. శ్రీస్వామి విష్ణు చిత్తులకు స్వప్నమును సాక్షాత్కరించి ఆమె ధరించినటువంటి మాలలే నాకు అత్యంత ప్రీతి, అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేశారు. ఈమె సామాన్య మానవకాంత కాదనియు తన్ను ఉద్ధరించుటకు ఉద్భవించినటువంటి ఏ దేవకాంతయో భూదేవియో అని తెలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కైంకర్యాన్ని చేయసాగారు విష్ణు చిత్తుల వారు. యుక్తవత్సరాలైనటువంటి గోదాదేవిని చూసి విష్ణు చిత్తులు ఆమెకు వివాహం చేయనించి, అమ్మా, నీకు పెండ్లీడు వచ్చినది, నీవు ఎవరిని వరింతువో చెప్పుము, నీ కోరిక మేరకే వివాహం చేతును అన్నారు. తండ్రి మాటలు వినినటువంటి గోదాదేవి లగ్నావదనై, తమరు సర్వజ్ఞులు, తమకు తెలియందేమున్నది, ఆ పురుషోత్తముని తప్ప నేను ఇంకెవరిని వరింపను, ఇతరులను గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసింది. అప్పుడు విష్ణు చిత్తులు కోమడల్ అను లోకప్రసిద్ధ గ్రంథము అనుసరించి ఆ వటపత్రసాయి వైభవంతో ప్రారంభించింది 108 దివ్య తిరుపతిలలో అర్చామూర్తులయ్యున్న పెరుమాళ్ల వైభవ అతిశయములను వర్ణింపసాగారు. ఆ క్రమంలో చివరకు అజికీయ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపారేఖ విలాసములను వర్ణింపదగనే చితాస్మి అని ఆమె హృదయమందంతటను ఆ రంగనాథుని దివ్యమంగళ స్వరూపమే నింపి ఉంచుకొని గగుర్పాటు పొందుచుండెను. ఆ స్థితిని గమనించినటువంటి విష్ణు చిత్తులు అదెట్లు సాధ్యము అని చింతాక్రాంతులై నిదురింప ఆ శ్రీరంగనాథుడు స్వప్నమును సాక్షాత్కరించి, నీ పుత్రిక భూజిత గోదను మాకు సమర్పింపుడు, ఆమెను పాణిగ్రహణం చేసుకుంటాను అన్నారు. వివాహ మహోత్సవానికి ఆ ఆజ్ఞ మేరకు తగిన సామాగ్రులు తీసుకొని పాండ్య మహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడినటువంటి దంతపు పల్లకీలో మిమ్మల్ని స్వాగతించెదడు అని పలుకగా విష్ణు చిత్తుల వారు మేల్కొని అత్యంత ఆనందోత్సాహాలతో తన జన్మ సార్థకమైందని పొంగిపోతూ సకల మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కొని పోయారు. అచ్చట సమస్త జనులున్న పాండ్య మహీభూపాలుడన్న విష్ణు చిత్తులను ఆ సన్నివేశం దర్శించి ధనువులైరి. ఇట్లు ఆండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాస వ్రత కారణమున పరమాత్మను తాను పొంది మనల్ని ఉద్ధరించుటకు గాను మార్గదర్శిని అయి నిలిచినది. శ్రీరంగనాథుడు స్వయముగా ఆమెను వరించి పాణిగ్రహణం చేశాడు. దీనినే మనం భోగి పండుగ నాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూసిన, చేయించిన, ఈ కథ విన్నా, చదివిన సకల శుభాలు చేకూరుతాయన్నట్లో ఎటువంటి సందేహము లేదు. గోదా రంగనాథుల వారి కళ్యాణం
లోక కళ్యాణం అని భావిస్తూ స్వస్తి.